ఈరోజు తిరుమలాయపాలెం మండలం అస్నాబాద్ గ్రామంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ గ్రామంలో కానీ లేదా ఈ మండలంలో కానీ మా పార్టీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గడిచిన సాధారణ ఎన్నికలలో సర్పంచులుగా వార్డు మెంబర్లుగా పోటీ చేసినటువంటిది ఉన్నది. కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే పనిగా ఆసరా చేసుకొని మా కార్యకర్తల పైన మా నాయకత్వం పైన భౌతిక దాడులు చేయడానికి కూడా సిద్ధపడినటువంటిది ఈ మండలంలో ఉన్నది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ ఈ గ్రామంలో అస్నాబాద్ గ్రామంలో మా పార్టీ గ్రామ కార్యదర్శి నాగయ్య పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు భౌతిక దాడులు చేయడమే కాకుండా మా అభ్యర్థిగా నిలబడ్డటువంటి మాగి భారతమ్మ వాళ్ళ అభ్యర్థిగా నిలబడి పోటీలో ఓటమి గెలుపు అనేది సహజం. ఓడిపోయినటువంటి మాగి భారతమ్మ ఇంటిపై కూడా భౌతిక దాడులు చేయడానికి ఒక కుటుంబం, కాంగ్రెస్ కుటుంబం సంబంధించినటువంటి వాళ్ళు కర్రలతోని రాళ్లతోని దాడి చేయడానికి కూడా వచ్చినటువంటిది ఉన్నది. దీనికి సంబంధించి మేము స్థానిక స్టేషన్లో పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. 15వ తారీఖు నాడు జరిగింది. 16వ తారీఖు నాడు మేము పిటిషన్ ఇచ్చాం. ఇవాళ దాదాపు 16 రోజులు అవుతుంది. ఇవాళ జనవరి 3వ తారీఖు నాడు మేము మాట్లాడటం జరిగింది. దాదాపు 16 రోజులైనా కూడా ఈ పాలకులు కానీ లేదా ఈ పోలీసు యంత్రాంగం కానీ పిలిచి మాట్లాడినటువంటిది లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటిది లేదు. మీకు ఇదే పనిగా చేసుకొని కాంగ్రెస్ నాయకులు కానీ ఇంకా మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి మీ పెద్ద నాయకులు ఎవరైనా ఉన్నా కానీ మీరు గ్రామాలలో మా పార్టీ జోలికి కానీ మా పార్టీ కార్యకర్తల జోలికి కానీ మీరు ఇదే అరుసుగా తీసుకొని ఇదే పనిగా తీసుకొని మీరు ఏమన్నా ముందుకు పోదలుచుకుంటే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. తాతకు మించిన తండ్రి ఎవడు లేడు. మేము కూడా తిరగబడేటువంటి రోజు వస్తే ఖచ్చితంగా మీకంటే మిమ్మల్ని మించినటువంటి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మాకున్నది. ప్రాణ త్యాగాలు చేసినటువంటి చరిత్ర మాకున్నది. అనేక లక్షల ఎకరాల పోటు భూములు కొట్టించినటువంటి చరిత్ర మా పార్టీకి ఉన్నది. అనేక మంది విప్లవ వీరుల్ని మేము చంపుకొని మా ముందు ఎంతోమంది చనిపోతున్నా కూడా వారి త్యాగాలను వారి ఆశయాలను ముందుకు తీసుకొని మేము పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ 365 రోజులు ప్రజల కోసమే, ప్రజా శ్రేయస్సు కోసమే, బడుగు బలహీన వర్గాల కోసమే మేము పనిచేసినటువంటి చరిత్ర మా పార్టీకి ఉన్నది. మీరు ఇలాంటి భౌతిక దాడులను మానుకోవాలి. మీరు ఏదైతే గవర్నమెంట్ రాకముందు హామీలు ఇచ్చారో ఆ హామీల పట్ల చిత్తశుద్ధితో మీరు పనిచేయండి. నిన్న జరిగిన ఎన్నికలలో ఒక బలమైనటువంటి ఇందిరమ్మ 2వ లిస్టులో ఫస్ట్ పేరే మీకు ఇస్తామని చెప్పేసి మామూలు సాధారణ కార్యకర్తలని, సాధారణ కుటుంబాలకు మీరు అనేక వాగ్దానాలు ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లులో 2వ లిస్టు ఇస్తారా, 3వ లిస్టులు ఇస్తారా? గ్రామాలను సస్యశ్యామలం చేయండి, గ్రామాన్ని అభివృద్ధి చేయండి, గ్రామంలో మంచి కార్యక్రమాలు చేయండి, గ్రామంలో సీసీ రోడ్లు పోయండి, లేదా సైడ్ డ్రైనేజీలు కట్టి పోయండి, వీధి లైట్లు నిర్వహణ చేయండి. ఈ గ్రామానికి ఒక రోల్డ్ మోడల్గా చేసి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయండి. మీ గ్రామానికి ఉపయోగపడే సంతలను ఏర్పాటు చేయండి. లేదా మీ గ్రామంలో ఒక మంచి గంజాయి రైతు గ్రామంగా బెల్ట్ షాపులను ఎత్తేసే విధంగా ఒక మంచి కార్యక్రమాలు చేయండి. మేము ప్రోత్సహిస్తాం తప్ప మా కార్యకర్తల జోలికి వచ్చి మా కార్యకర్తల్ని బలహీనపరిచి మా కార్యకర్తల జోలికి అసభ్యకరంగా మాట్లాడినంత మాత్రాన మేము సహించేది లేదు. కాకపోతే ఈ విషయంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కలిశాము. అక్కడ పని కాకపోతే మేము ఖచ్చితంగా ఏసీపీ స్థాయిలో కలుస్తాం, సిపి స్థాయిలో కలుస్తాం. దోషులు ఎవరైనా సరే మీరు పరిశీలన చేయండి, పర్యవేక్షణ చేయండి. మీరు కొంచెం లోతైన పరిశీలన చేసిన తర్వాతనే దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము పార్టీగా తిరుమలాయపాలెం మండల కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ పార్టీ గెలిచినా కూడా మా పార్టీ ఓడిపోయినప్పుడు కూడా పార్టీలో అనేక భిన్నాభిప్రాయాలు ఉంటాయి. పార్టీలో అనేక రకాల భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా మాకు నువ్వు ఉంటే బాగుండదో, ఇంకొకరు ఉంటే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అనేక విధాలుగా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మాట్లాడినటువంటిది ఉంటే మీరు ఏమైనా పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడాలి తప్ప భౌతిక దాడులకు పాల్పడితే మేము సహించేది లేదని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలను కోరుతా ఉన్నాం. ఇట్లాంటి పునరాలోచన చేస్తే మాత్రం మళ్ళీ ఇవి రిపీట్ అయితే మాత్రం లేనిపోని అనేక భవిష్యత్తులో మీ మీద ఇంకొక గురుతరమైనటువంటి ఇదిగా ఉంటుందని చెప్పేసి మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మాకున్న కేడరు కానీ మీరు 3 మేకలే, మీరు 4 ఉన్నారు, మీరు ఏం చేస్తారనే పద్ధతులలో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది ఉన్నదని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. మీ 3 ఉన్నా ఒక్కరు ఉన్నా ఒక్కలే 100 మంది 1000 మందితో సైనికులతో సమానం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకని మా జోలికి కానీ మా పార్టీ జోలికి కానీ వస్తే భౌతిక దాడులకు పాల్పడితే రానున్న రోజుల్లో మీకు మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి మేము కాంగ్రెస్